you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. అనండి గట్టిగా నిలబడిన అందరూ చేతుల మీదకి ఎత్తండి అనండి. దేవుడా నీవు ఆత్మవై ఉన్నావు, నీ ఆత్మ నన్ను నిర్మించింది. మళ్ళీ అనండి. గుడ్. ఇప్పుడు ఏమంటామంటే, దేవుడా నీ ఊపిరి నాకు జీవమిచ్చింది. చెప్పండి. ఈ మాటలు గట్టిగా అనాలి, ఒకసారి అనాలి. ఎలాగంటారు చూడండి. దేవుడా నీవు ఆత్మవై ఉన్నావు, నీ ఆత్మ నన్ను నిర్మించింది, నీ ఊపిరి నాకు జీవమిచ్చింది అని అనాలి. అనండి. Now hear me. You got to be well trained. You got to be well trained by teaching methodology, so that you can distinguish evil from good. బోధ ద్వారా నీవు తర్ఫీదును ఉండాలి, మంచి తర్ఫీదును ఉండాలి. ఎందుకనగా మంచి చెడు అన్నటువంటివి ఎంచాలి. ఇది మంచి, ఇది చెడు అని ఎంచడానికి నీకు బోధ ద్వారా మంచి తర్ఫీదు కావాలి. ఇప్పుడు ఏనండి, ఒక మనిషి ఉన్నాడు, బయటికి కనబడుతున్నాడు. నేను బయటికి కనబడుతున్నాను లేదా గట్టి చెప్పాలి. నా లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, కనబడుతున్నాడా? There is an outside man and there is an inside man. Outer man and inner man. టెంట్ కట్టినప్పుడు ఇన్నర్ ఫ్లాప్, అవుటర్ ఫ్లాప్ అని ఉంటుంది. టెంట్ రెండు, లోపల ఒకటి మీద ఒకటి. మీద ఉన్నది నీళ్ళు కారి వెళ్ళిపోతుంది వర్షాకాలం, ఆ లోపల నుంచి చిమ్ముతుంది. చిమ్మినప్పుడు ఇన్నర్ ఫ్లాప్ ఉంటుంది. ఇన్నర్ ఫ్లాప్ అది ఇంకొక విధమైనటువంటి బట్ట, అది పడి ఆ చొక్కలు కిందకి వెళ్ళిపోతాయి. ఎంత పెద్ద తుఫాన్ అయినను నువ్వు అందులో హాయిగా పడుకోవచ్చు. నీ టెంట్కి 5 అడుగుల దూరంలో ఒక గొయ్యి తవ్వాలి. 3 అడుగులు 2 అడుగులు లోతు. దానికి ఇంగ్లీష్లో స్నేక్ ట్రెంచ్ అంటారు. పాములు వస్తాయి, అందులో పడిపోతుంది. 18 ఇంచులు వచ్చినప్పటికి బరువు అయిపోద్ది, పాము పడిపోతుంది. 2 అడుగులు కిందకు ఉంటుంది, 2 ఫీట్ కిందకు ఉంటుంది. అది మరి మీదకి రాలేదు. 2 అడుగులు మీదకి వచ్చినప్పటికి పాము బరువు అయిపోతుంది, పడిపోతుంటుంది. సైంటిఫిక్ వే మీకు బోధిస్తున్నాను. ఆ విధంగా ఇజ్రాయేలీలు టెంట్లు కట్టుకున్నప్పుడు అలా చేశారు. బైబిల్లో లేదు, బైబిల్లో లేదు. అవుటర్ ఫ్లాప్, ఇన్నర్ ఫ్లాప్. అవుటర్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్. నీకు కనబడుతున్నాడు ఒకడు, లోపల ఉన్నాడు ఇంకొకడు. ఆ లోపల ఉన్నోడే నీకు చెప్తాడు, వీడు అరే వీడికి నన్ను లాగు అంటే నువ్వు వెళ్ళి లాగుతావు. ఇన్నర్ మ్యాన్ చెప్తే అవుటర్ మ్యాన్ వెళ్ళి కొడతాడు. ఇన్నర్ మ్యాన్ చెప్తాడు, వీడు మూర్ఖుడు రా, బ్లడీ ఫూల్ గడు అని చెప్తే నువ్వు నోటితో పలుకుతావు. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్.
స్ట్రెంగ్తన్ యువర్ ఇన్నర్ మ్యాన్ అని పౌలు అన్నాడు. నీలో ఉన్న నీ అంతరంగ పురుషునికి నీవు బలపరచము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో నిన్ను స్పర్శిస్తుంది. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ అండ్ ఇట్ విల్ టచ్ యూ. ఆ స్పర్శకి నువ్వు రియాక్ట్ అవుతావు. ఇప్పుడు ఇలాగ ఉన్నావు, చల్లటి గాలి వచ్చింది, ఇలాగవుతావు కదా. సిమిలర్లీ when the Holy Spirit will touch you, when He will come upon you, there shall be reaction in your body. నీ శరీరంలో ఒక రియాక్షన్ వస్తుంది, కానీ దాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఎందుకంటే you have not been well trained by the teaching methodology in order to distinguish what's Holy Spirit, what's demonic spirit. ఇప్పుడు అర్థమైందా? నీకు అటువంటి టీచింగ్ మెథడాలజీలో నీకు ట్రైనింగ్ ఇవ్వలేదు కనుక ఇది గాలి వలన సంభవించిందా పరిశుద్ధాత్మ వలన సంభవించిందా అనేది నువ్వు గ్రహించలేవు. నేను మొదలాడిన మాట, యు గట్ టు బి వెల్ ట్రైన్డ్ బై టీచింగ్ మెథడాలజీ in order to distinguish the evil from the good. చూసారా, ఆ ఒకే మాట ఎన్ని విధములుగా మీకు నచ్చ చెప్తున్నాను. When the Holy Spirit will come upon you, there shall be a reaction in your physical body, in your outer man. బహిరంగ పురుషునికి అలా తగులుతుంది, అలాగ అవుతాడు. బహిరంగ పురుషుడు అవుటర్ మ్యాన్, అంతరంగిక పురుషుడు ఇన్నర్ మ్యాన్. ఒకసారి ప్రపంచ ఖ్యాతిగాంచిన మహాభక్తుడు ఒక మాట అన్నాడు, నేను విన్నాను టెలివిజన్లో. స్ట్రెంగ్తన్ యువర్ ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషునికి బలపరచము. నాకు అర్థం కాలేదు. దానికి సంబంధమైనది కొన్నాళ్ళు చదివాను, అప్పుడు నాకు అర్థమైంది ఇన్నర్ మ్యాన్ అంటే ఏంటో. నీ అవుటర్ మ్యాన్ శరీరము. మీ చేత అనిపించాను ఐఎమ్ నాట్ బాడీ అని అన్నానా లేదా? ఐఎమ్ నాట్ బాడీ బట్ ఐ లివ్ ఇన్ బాడీ అని అనిపించాను. నేను శరీరము కాను, శరీరంలో ఉంటున్నాను. మీ చేత అనేకసార్లు అనిపించాను. ఇప్పుడు నీ శరీరం మీదకి వచ్చేది స్పర్శించింది. గాలి లోపల దూరుతుందా మీదకు తగులుతుందా? అంతే కదా, లోపల దూరదు కదా. లోపల దూరాలంటే ముక్కు నుంచి పీల్చాలి లేదా నోటి నుండి పీల్చాలి, అప్పుడు లోపలికి వెళ్తుంది. నువ్వు నిలబడున్నావు, అది వచ్చి స్పర్శించింది. నువ్వు పిలిస్తే వచ్చిందా? నువ్వు రమ్మంటే వచ్చిందా? దాని అంతటా అదే వచ్చింది. ఎందుకంటే నువ్వు బైబిల్ చదవడం లేదు, ధ్యానిస్తున్నావు కనుక. నీకు ఒక జబ్బు ఉంటుంది, ఈడు తమిళుడు, మనం వెళ్ళదు అక్కడికి. తమిళుడు దగ్గరికి, ఆడు కేరళ వాడు, రే ఈడు ఆంధ్ర వాడు, మనం తెలంగాణ ఉన్నాం కదా. ఈడు కాపోడు, మనందరం. నీ కులము నిన్ను రక్షించదు, నీ భాష నిన్ను రక్షించదు. నేను కాపోండు, మతికొండు, మంగళోండు, మాలోండు, బాపనోండు, కౌడిని, చౌదరి, నీ జాతి నీ కులము నిన్ను రక్షించదు. నిన్ను రక్షించేది ధర్మశాస్త్రం ఒక్కటే. ధర్మశాస్త్రమే దేవుని నోట్లో నుండి బయటకు వచ్చింది. ధర్మశాస్త్రము దేవుని నోటు లోపల ఉండాలి. అదే మాట యోహాను అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవునిలో ఉండెను. మరి నేను చెప్పింది ఇప్పుడు ఇలా కరెక్ట్గా ఉందా లేదా? ధర్మశాస్త్రము దేవుంది, దేవుని మాట ఆయన లోపల ఉండాలి, బయటకు వచ్చింది. బయటకు రాకపోతే నీకు నాకు ఎలా కనబడుతుంది? ఇప్పుడు నువ్వు దానికి నువ్వు ధ్యానించాలా లేక చదువుతావా? మరి
పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు నీకు అది స్పర్శిస్తుంది. నీకు స్పర్శించినప్పుడు నీ శరీరమునకు ఒక రియాక్షన్ వస్తుంది. అంటే నీ శరీరము స్పందించబడుతుంది. సంధించడం అంటే వేరు, స్పందించడం అంటే వేరు. పరిశుద్ధాత్మ గాలి నిన్ను సంధించినప్పుడు నీవు దానికి స్పందిస్తావు. సంధించడం వేరు, స్పందించడం వేరు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యం వింటావో, వెన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బిలీవ్ ఇట్ and then accept it and then embrace it. When you hear the word of God, believe it, accept it, embrace it, and then the Spirit will lead you. When you hear the word of God, believe it, accept it and embrace it. దేవుని వాక్యమును వింటున్నప్పుడు నమ్ము, అంగీకరించు, దాన్ని ఒప్పుకో, దాన్ని కౌగిలించుకో. దేవుని వాక్యం ఏమిటి? మరి కౌగిలించుకో. ఈను ఎస్ దేవుడే మాట్లాడుతున్నాడు. అప్పుడు లార్డ్, నేను నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను, కౌగిలించుకుంటున్నాను. నా యందు నువ్వు, నీ యందు నేను ఏకమై ఉన్నామని ఇప్పుడు నేను నమ్ముతున్నాను ప్రభువా. అప్పుడు నీలో నుంచి దేవుని ఆత్మ పనిచేస్తుంది. నువ్వు అనకపోతే పనిచేయదు. ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్, స్పిరిట్ ఆఫ్ గాడ్ కెనాట్ వర్క్ ఇన్ యూ. Spirit of God cannot work in you. ఓకే? ఇప్పుడు Spirit of God will prompt you. What's the meaning of prompting? ఇలా రారా, ఇట్స్ ఎ డ్రామా థియేటర్. అటు తిరుగు. ఇట్స్ ఎ డ్రామా థియేటర్. మీరంతా పబ్లిక్ కూర్చొని ఉన్నారు. వీడి క్యారెక్టర్ ఒక రాజు క్యారెక్టర్, మీరంతా ప్రజలు. వీడిచ్చే రాజులాగా మాట్లాడాలి మీతోని. అంటారా గట్టిగాను అను, నా జనులారా, నా ప్రజలారా. ఆగిపో. ఆ తర్వాత వీడికి మర్చిపోయినాడు ఆ మాట. వీడు మర్చిపోయినాడు. నా జనులారా, నా ప్రజలారా అన్నాడు. వెనక్కి చెయ్యి ఇలగలగంటాడు. అర్థమైందా? అంటే మర్చిపోయాను చెప్పు అంటాడు. ఇక్కడ ఏం తెర ఉంది. ఈ తెర ఏంటిది? రాజభవనం లెక్క కనబడుతుంది. ఇప్పుడు ఈ తెర, దీని మీద పెయింటింగ్ ఉంటుంది. రాజభవనం అని పెయింటింగ్ ఉంటుంది. ఈ తెర ఉంటుంది. ఈ తెర మీద రాజుగారి భవనము, ఇది అది అన్నీ ఉంటాయి, పెయింటింగ్ ఉంటుంది. ఇలా ఇలాగ అన్నాడు. మళ్ళను వెనక నుంచి మళ్ళను అంటారు. మళ్ళను నేను వీడికి అంటుంది మీకు కనబడుతుందా? ఇది ప్రాంప్టింగ్. చెప్పు. రేపటి జనమన, రేపటి జనమన, రేపటి జనమన పండగ ఆచరించబోచున్నాము. కనుక మీరందరూ తెల్లవారి 5 గంటలు లేచి ఆచరించండి. వీడికి నేర్పిస్తున్నాను. మధ్యలో తెర ఉంది. నేను మీకు కనబడను, నా మాట మీకు వినబడదు, మీరు హాల్లో కూర్చోయినారు. ఇది ప్రాంప్టింగ్. అర్థమైందా? ద హోలీ స్పిరిట్ షల్ ప్రాంప్ట్ యూ. పోరా కూర్చో. ప్రాంప్టింగ్ అంటే అది అర్థం. అంటే ఈ మాట పౌలు ఎలా రాశాడు? పౌలు నేను ఆడిన మాట బైబిల్కి విరుద్ధంగా ఉందా, అనుకూలంగా ఉందా చూపిస్తున్నాడు. పౌలు ఎలాగంటున్నాడంటే, నీవు ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో, నీవు ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో దేవుడికి నీవు ప్రార్థన చేస్తున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు.
మాట్లాడుతున్నావా? ఏడుస్తున్నావు కదా, మూలుగుతున్నావు కదా. ఎందుకొరకు ఏడుస్తున్నావు, ఎందుకొరకు మూలుగుతున్నావు అన్నటువంటిది నీకు తెలుసు కనుక నీలో ఉన్నవాడు అది గ్రహించే నిన్ను అంగీకరిస్తున్నాడు. ఎంతమంది ఈ వాక్యం భారతదేశంలో చదవలేదు, ప్రసంగాలు చేయలేదు, కానీ ఈ దినము మీకు నేను దాని వివరం వినిపిస్తున్నాను. ఉచ్చరింపు సత్యము కానీ మూలుగులు అని చదివేశాడు, చెప్పేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది. అలాగే ఏ నాయకుడు మీకు బోధించలేదు ఇంతవరకు మీ దేశంలో. పరిశుద్ధాత్మ నాలో దూరి మీకు బోధిస్తున్నాడు. చూసావా? ప్రాంప్టింగ్ అంటే ఏంటి అర్థమైందా? పౌలు దానికి రాసిన దానికి నేను నా భాషలో చెప్తున్నాను. ఇట్స్ ఎ డ్రామా థియేటర్. యు ఆల్ పీపుల్ సిట్టింగ్ బిహైండ్ ద and there is a scenery between me and the actor. The actor is delivering the dialogue, but he forgot some dialogue. So I am prompting. Whatever I am prompting, that he is speaking out. He is delivering the dialogues. Like that, Paul explained the things which you cannot speak to God, the things which you cannot explain to the Lord, your problems, your need, your trouble, which you are encountering in your life, your present life, your present position. You cannot explain him. That's the reason why you are crying and your heart is broken and your mind is crushed. But God, because he is in you, he understood your mind. You cannot understand the mind of the Lord without Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని మైండ్లో ఏముందో నీకు తెలీదు. పరిశుద్ధాత్మ ఇప్పుడు నీలోనికి వచ్చాడు కనుక నీ మైండ్లో ఏముందో అది గ్రహించి నీకు ఆశీర్వదిస్తున్నాడు. ఈవేళ మీరు వింటున్న పాఠము పరిశుద్ధాత్మ సామ్రాజ్యము 16వ భాగం. అర్థమైందా? మరి నేను చెప్పుకెళ్ళిపోతే మీకేం లాభము? ఇప్పుడు మీరు ఎవరు మర్చిపోలేరు. మీకు తెలుసు నాకు ఎలాంటి ఫోన్లు వస్తుంటాయో. అయ్యా, పరిశుద్ధాత్మ కొరకు ఎన్ని గంటలు చెప్పగలరన్న సంగతి ఇప్పుడే నేను వింటున్నాను, ఇంకా ఉన్నదిరా అన్నాను. ఇంకెంతంటే ఎంత విన్నావు ఇంకెంత ఉందిరా అన్నాను. అది ఎలాగండి అయ్యగారు అని. పరిశుద్ధాత్మ ఆదికాండంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది కదరా, మరి ఇదంతా పరిశుద్ధాత్మే కదరా, మరి ఏం చెప్పమంటామన్నాను. అయ్యో బాబోయ్, ఇప్పుడు నాకు అర్థమవుతుందండి అంటున్నాడు. ఆది కాండంలో పరిశుద్ధాత్మ ఉంది, భూమి మట్టంలో ఉంది, నీరు మీద ఉంది, చీకటి ఉంది, చీకట్లో పరిశుద్ధాత్మ తిరుగుతున్నాడు, ఉందా లేదా? మరి ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ ఉంది. మరి ఈ లోపల ఎంత పరిశుద్ధాత్మ పనులే కదా, మరి ఎలాగ చెప్పిస్తాను నేను? చూడండి ఎలాంటి విషయాలు ఉన్నాయో. So you got to be well trained by the teaching methodology in order to distinguish the evil from the good అన్న మాట మీద ఇవన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను. అదొకే ఒక్క మాట మీద. Praise the Lord. Stand and glorify the Lord. A big hallelujah. Sit down. Jesus is teaching you. Holy Spirit is teaching you. God himself is teaching you. Now let's see Bible. Gospel John, యోహాను రాసిన సువార్త, chapter 20. 22 చదువు. గాస్పల్ జాన్, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చదువు.
ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందురని. ఆగు. ఎవరు ఊతున్నారు? దేవుడే. దేవుని లోపల ఏముంది? దేవుని లోపల ఊపిరింది. నేను దేవుణ్ణి. నా లోపల ఏముంది? ఊపిరి లేకపోతే నేను దేవుణ్ణి అవుతానా? ఆ ఊపిరే దేవుడు. అర్థమైందా? దేవుడు ఎందుకు కనబడ్డంటే దేవుడు ఊపిరి అయి ఉన్నాడు. ఇప్పుడు ఊదాడు. ఊది ఏమన్నాడు? చదువు 22. పరిశుద్ధాత్మను పొందుమని. పరిశుద్ధాత్మ పొందండి అని ఎవడంటున్నాడు? ఎవడిలో పరిశుద్ధాత్మ ఉందో వాడే అంటున్నాడు. చూసారా? ఎవరిలో పరిశుద్ధాత్మ, ఇన్ హూమ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ డ్వెల్లింగ్, హీ హిమ్సెల్ఫ్ సేయింగ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ఎ రాంగ్ ట్రాన్స్లేషన్. పరిశుద్ధాత్మ పొందుడి రాంగ్ ట్రాన్స్లేషన్. రిసీవ్ హోలీ స్పిరిట్ ఈజ్ రాంగ్ ట్రాన్స్లేషన్. మరి రైట్ ట్రాన్స్లేషన్ ఏమిటి? టేక్ మై స్పిరిట్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్. టేక్ మై స్పిరిట్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్. నా ఆత్మను తీసుకొని మీరు సొంతం చేసుకోండి. దిస్ ఈజ్ రైట్ ట్రాన్స్లేషన్. రాంగ్ ట్రాన్స్లేషన్. రిసీవ్, రాంగ్ ట్రాన్స్లేషన్. టేక్ మై స్పిరిట్ అండ్ మేక్ ఇట్ యువర్ ఓన్ బికాజ్ ఐఎమ్ ఇన్ యూ. నేను నీలో ఉన్నాను కనుక నీ సొంతం చేసుకోరా అని అన్నాడు. ఇప్పుడు నేను ఒకరోజు ఒక రాత్రి ఒక సాందాయి దగ్గరికి వెళ్తాను. సాందాయి నేను కలిసి ఒక మంచం మీద పడుకున్నాము. అది నాలోనూ నేను దానిలోనూ ఉంటాం కదా. అలాగే పరిశుద్ధాత్మ నీలోని, నువ్వు పరిశుద్ధాత్మలోని ఏకమై ఉంటారు. అలా చెప్పకపోతే మీకు అర్థం కాదు కనుక అలా చెప్పి ఇలా చెప్తున్నాను. అలా చెప్తే అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వాలి కదా. ఏదో ఒక మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీ అని అన్నాను కదా ముందు. యు గాట్ టు బి వెల్ ట్రైన్డ్ బై ద టీచింగ్ మెథడాలజీ ఇన్ ఆర్డర్ టు డిస్టింగ్విష్ ద ఈవిల్ ఫ్రమ్ ద గుడ్ అన్న దాని మీద ఎన్ని చెప్తున్నాను. అప్పుడు అది నువ్వు ఈ మాటలు బైబిల్లోనే ఉంది. వాళ్ళిద్దరూ ఏక శరీరం అయ్యిందరు. నేను తప్పు చెప్పానా? నేను సాందాన్ని తీసుకొచ్చున్నానా? మేము ముందు నిలబెట్టించున్నానా? బైబిల్ ఉందా? మీకు బుర్రకెక్కాలని ఆ మాట అలా చెప్పాను. ఇట్స్ ఇన్ ద బైబిల్. హీ సెడ్ యువర్ సన్ విల్ లీవ్ యూ అండ్ హీ విల్ ఎంబ్రేస్ ద వన్ విత్ హూమ్ హీ హాజ్ బిన్ సోల్మనైజ్డ్. మరి బైబిల్ ఉంది చెప్పాను. బయటికి వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడతారు, తల్లి కూతుళ్ళు. మమ్మీ, ఈ పాస్టర్ పరవస్తుకి బొరచెడిపోయింది ఏంటి? సందయ్య అంటాడు, పడుకున్నాను అంటాడు, ఏంటి ఇన్న మాటలు చెప్పచ్చు చర్చిలోని. అందులో 10 దయ్యాలు దూరున్నాయి. వాళ్ళ అమ్మలో దూరుతాయి ఇప్పుడు దయ్యాలు. అవునమ్మా, నువ్వు కరెక్ట్గా చెప్పవు. ఇద్దరు ఏకైపోయినారు. అంటే ఏ విధముగా అపవాది దురాత్మలు మీకు వేరు చేస్తాయో దేవుని యొద్ద నుండి, అది మీకు చెప్తున్నాను. బైబిల్లో ఉంది ఆ మాట. వాడు కళ్యాణం ఆడినటువంటి స్త్రీని ఏకంగా చేసుకుని వాడు ఏక శరీరం అయ్యిందరు. అప్పుడు వాడు తల్లిని తండ్రిని విడిచిపెట్టిస్తాడు. వాడు ఏక శరీరం అయిందని చెప్పిన దానికి నేను చెప్తున్నాను. అప్పుడు నీవు ఆత్మ నీవు ఏకమై ఉంటారు. ఎవరి యందు నా వాక్యం ఉండనో వాని యందు నేను, నా యందు వాడు ఏకమైంది అన్న మాట మరి బైబిల్లో ఉన్నదే మీకు బుర్రకెక్కలేదు. ఇంతకుమంది ఎవడో మీకు చెప్పలేదు. ఇలాగా అందుకు మీకు చెప్తున్నాను, మీకు బుర్రకెక్కినట్లుగా చెప్తున్నాను. ఇప్పుడు ఆ కూతురికి అర్థం కాకపోతే బయటకు వెళ్ళగానే వాళ్ళ అమ్మ లోపలతో ఇంజెక్షన్ ఇస్తుంది. చూసా ఎలా చెప్తున్నా, పాత్ర వద్దు ఈ చర్చికి వెళ్ళదు రేపటి నుంచి. నా యందు తండ్రి యందు నేను ఏకమై ఉన్నాము. అటువలే ఎవని యందు నా వాక్యం ఉండను వాని యందు నేను, నా యందు వాడు ఏకమై ఉందరు. పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు అది నిన్ను హత్తుకొని ఉండును. ఇట్ షల్ అబాయిడ్ విత్ ది, ఇట్ షల్ అబాయిడ్ విత్ ది, ఇట్ షల్ అబాయిడ్ విత్ ది అంటే నిన్ను హత్తుకొని ఉంటుంది లోపల. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ ఏక శరీరం అయి ఉన్నారు లేరా? నేను సాందాయి దగ్గరికి వెళ్తే సాందాయి నేను ఏకమై ఉంటాము లేదా? అలాగే దేవుని ఆత్మ నీ వద్దకు వస్తే నువ్వు దేవుని ఆత్మ ఏకమై ఉండడం లేదా?
నేను దాని నుంచి బయటకు వచ్చేస్తాను, రేపు వస్తాను. ఓకే ఓకే బాయ్, ఉంచండి 1000 రూపాయలు. ఓకే వచ్చేసాను. శాంతి అయిన అతను వస్తుందా? దురాత్మను నువ్వు వదిలేసిన దురాత్మ నీకు వదలదు, నీకు పట్టుకొని ఉంటుంది, నీకు పట్టుకొని ఉంటుంది, నీకు పట్టుకొని ఉంటుంది. అది ఇక్కడే ఉంటుంది కానీ ఆలోచన చేస్తుంది, రేపు ఎప్పుడు వస్తాడు, రేపు 8 గంటలకు వస్తాడు, మనకు 1000 రూపాయలు దొరుకుతుంది కదా. చూస్తున్నావా? దురాత్మ నీకు వదలదు, అది నేను పట్టుకొని ఉంటుంది. దురాత్మ అలవంటిది. కానీ పరిశుద్ధాత్మను ఒకసారి వదిలేశాడు, మరి రాడు. పరిశుద్ధాత్మ ఆదంకి వదిలేశాడు, మళ్ళీ వచ్చాడా? మరి ఇంకేమి? ఆదం నా కుమారుడా, మైసన్ ఆదం, ఆదం ఆదం నువ్వు లేకుండా నేను బతకలేను ఆదం అన్నాడా? మరి ఒకసారి నిన్ను థూ అని ఊసావు, నువ్వు థూ అని ఊసావు, మళ్ళీ అది నోట్లోనికి వెళ్తుందా? దురాత్మ నేను వదలదు, కానీ పరిశుద్ధాత్మ నేను వదిలేశాడా, మరి తిరిగి రాడు. అందుకే వచ్చిన ఆత్మను గట్టిగా పట్టుకో, కౌగిలించుకో, ఎంబ్రేస్. 23 చదువు ఇప్పుడు. ఊది అన్నాడు, ఊది నాది నువ్వు సొంతం చేసుకో అన్నాడు, నా ఆత్మను నువ్వు సొంతం చేసుకో అని అంటున్నాడు. ఊది తీసుకోండి అన్నాడు, అందుకోండి అన్నాడు. నెక్స్ట్, ఆగా ఇప్పుడు నాకు దేవుడు ఆత్మ ఇచ్చున్నాడు, నాకు ఆత్మ ఇచ్చున్నాడు. ఓకే, నాకు ఆత్మ ఇచ్చినాడు, నువ్వు రావే, రారా లేరా. ఏమి నా దగ్గరకు వస్తుంది. ఇంతకుముందు అక్కడ కూర్చొని అక్కడ ఉండు, ఇంతకుముందు అక్కడ కూర్చొని ఆ పక్కదంతో నన్ను గురించి చెవిట్లో తిట్టింది. వీడేంటి ఫాల్తుగాడు, బకవాసం మాట్లాడుతున్నాడు, ఫాల్తు మాట్లాడుతున్నాడు, వీడు పాస్టరా, వీడు దుంపతగా ముండా కొడుకు అని తిట్టింది. ఇప్పుడు ఇది తిట్టిందని నాకు తెలుసు, నా దగ్గరకు వచ్చింది. నేను ఏం చేస్తున్నాను? అభిషేకం పొందున్నాను. మీరు ఎవని పాపములు క్షమించుదురో వాని పాపములు క్షమించబడును, నీ పాపములు క్షమించబడును గాక అంటే దేవుడు క్షమించాడు అనమాట. అక్కడ నేను భూమి మీద అంటే పరలోకంలో క్షమిస్తున్నాడు. నేను భూమి మీద క్షమిస్తుంటే పరలోకంలో క్షమిస్తున్నాడు. భూమి మీద నువ్వు దేనిని బంధించువో నేను పరలోకమును దాన్ని బంధించును, దేనిని భూమి మీద నువ్వు విడుదల చేస్తావో నేను దాన్ని పరలోకంలో విడుదల చేస్తాను. నేను అన్నందుకు ఇది క్షమించబడలేదు అనుమన్నాడు కనుక అంటున్నాను. అనుమనకుండా నేను అంటే క్షమించబడదు, అనుమన్నాడు కనుక అంటున్నాను. అంటే అర్థం ఏంటి? నేను లోబడ్డాను ఎవరికి? దేవునికి. అను అన్నాడు, క్షమించు అన్నాడు, అంటే నేను క్షమిస్తున్నాను, నీ పాపములు క్షమించబడుగాక అన్నాడు. అంటే అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? పరలోకంలో కూర్చొని నేను పాపం చేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చూసావా ఎలాంటి పనులు చేయిస్తుందో? పరిశుద్ధాత్మ పాపములు క్షమిస్తుంది. ఎవరి పాపములు మీరు ఉండనిత్తరో వాని పాపములు వాని మీద ఉంటాయంటున్నాడు. నీ అతిక్రమములు క్షమించబడునుగాక, నీ హేయ తలంపులు క్షమించబడునుగాక, నీ అపరాధములు క్షమించబడునుగాక అని నేను అన్నాను. పరలోకంలో కూర్చొని వాడని జరిపిస్తున్నాడు. ఎందుకు? నీవు ఎవరి పాపములు క్షమించుదువో వాని పాపములు, ఎవని పాపములు ఉండనిత్తువో అంతే అవి ఉంటాయి. పరలోకమని జరిపాడు. అయ్యా నేను పరిశుద్ధ గారి చర్చికి వెళ్ళాను, వాక్యం వెళ్ళాను, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశాను, నువ్వెవరువో నాకు తెలియదు, భ్రష్టురాలు పో అన్నాడు. నువ్వెవరువో భ్రష్టురాలు పో అన్నాడు. అయ్యా 10,000 మందికి నేను వాక్యం చెప్పాను, అయ్యా 111 ఊర్లు తిరిగాను, అయ్యా నా జీతం అంతా ఖర్చు పెట్టాను, నువ్వెవరివో నాకు తెలియదు, పో భ్రష్టురాలా అన్నాడు. ఎందుకు అలాగన్నాడంటే నువ్వు నాకు లోబడలేదు ఒకటి, రెండవది నేను చెప్పిన మాట నువ్వు వినలేదు, వింట లోబడినట్టే కదా, అందుకే భ్రష్టురాలా పో అన్నాడు. ఆ మాటలు కూడా బైబిల్లోనే ఉన్నాయి. అయ్యా నేను ఎంతమందికి వాక్యం చెప్పాను, నువ్వు ఎవడవో నాకు తెలియదురా భ్రష్టుడా పో అని అన్నాడు. ఏం చెప్పారా? నేను వెళ్ళాననుకో, నేను వెళ్ళక్కర్లేకుండా వాడు కింద దిగుతాడు, వచ్చి నాకు పట్టుకెళ్తాడు. నేను వెళ్ళాననుకో, నేను వెళ్ళక్కర్లేదు, నేను కూర్చుంటాను, చూస్తుంటాను, రారా అంటాడు,
థ్యాంక్ యూ అంటాను, వాడితో వెళ్తుంటాను, వెనక్కి చూస్తుంటాను, నా పెళ్ళం గుండె కొట్టుకుంటుంది, నువ్వు ఉన్నప్పుడు నాకు సినిమాకి పట్టుకెళ్ళావు, నువ్వు ఉన్నప్పుడు నాకు పువ్వులు తెచ్చావు, ఇప్పుడు ఎప్పుడు పువ్వులు తెస్తాడు, నువ్వు వెళ్ళిపోయి చచ్చిపోయినావు కదా. అందుకే మనం బైబిల్ ధ్యానించాలి, బోధ ద్వారా మనస్సు మార్చుకుంటుండాలి. వాక్యము వినాలి, విని నమ్మాలి, నమ్మి అంగీకరించాలి, అంగీకరించి కౌగిలించుకోవాలి. Hear the word of God, believe it and accept it, then embrace. Then thou shalt be in the Lord and Lord shall be in thee. ఇప్పుడు ఆ వాక్యం మీకు తెలియజేశాను. పరిశుద్ధాత్ముడు చేసే పని అది. పరిశుద్ధాత్ముడు ఫు అని ఊదాడంటే పరిశుద్ధాత్మ వస్తుందా లేక దురాత్మ వస్తుందా? పరిశుద్ధాత్ముడే ఊతున్నాడు, ఫు అన్నాడు. ఈ లోపల నుంచి ఏమొచ్చింది? ఒక కుష్ఠరోగి ఫు అన్నాడు, ఏమొచ్చింది? గాలి. మరి ఇంకేమి? ఒక త్రాగుబోతు ఫు అన్నాడు, ఎలాంటిది వస్తుంది? లోపల నుంచి. లోపల ఏది ఉంటే అదే వస్తుంది. ద్రాక్షరసం తాగావు ఫు అన్నావు అంటే కళ్ళు కంపు కొడుతుందా? కళ్ళు తాగి ఫు అన్నావు అంటే దానిమ్మ పండు రసంలాగా ఉంటుందా? మరి ఇంకేమి? నీ లోపల ఏది ఉంటుందో అదే నీ నోటి నుండి బయటకు వస్తుందని అంటున్నాడు. బైబిల్లో ఈ మాట ఉంది, నీ లోపల ఏది ఉండనో అదే నీ నోటి నుండి బయటకు వచ్చును. ఇప్పుడు ఇంకొక వచనం చదువు, అది మీకు ఆల్రెడీ చెప్పున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 25వ వచనం చదువు. 1 John chapter 2 verse 25. నిత్య జీవము అనుగ్రహించును అన్నదియే ఆయన తను మనకు చేసిన వాగ్దానం. ఏం చెప్పాడు అంటే నీకు సావలేదు, నీ శరీరం చచ్చిపోతుంది, నీ అవుటర్ మ్యాన్ విల్ డై, యువర్ బాడీ విల్ డై. ఐఎమ్ నాట్ బాడీ అన్నావు, సో యూ విల్ నాట్ డై. ఐఎమ్ నాట్ బాడీ బట్ ఐ లివ్ ఇన్ బాడీ. యువర్ బాడీ విల్ డై, నీ శరీరం సస్తుంది. యువర్ అవుటర్ మ్యాన్ విల్ డై, యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ నాట్ డై. చెప్పాడు, ఆయన చెప్తున్నాడు, నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. యువర్ ఇన్నర్ మ్యాన్ విల్ గో టు ద హెవెన్. యువర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ నౌ బీయింగ్ స్ట్రెంగ్థెన్డ్. ఇప్పుడు నీలో ఉన్న అంతరంగ పురుషుడు ఇప్పుడు బలమొందుచున్నాడు. నీ అంతరంగ పురుషుడు బలమొందినట్లుగా నీకు పరిశుద్ధాత్ముడు వాక్యం బోధిస్తున్నాడు. నిత్య జీవము నీకు ఇస్తానని ఎవడు చెప్తున్నాడు? నిత్య జీవమే చెప్తున్నాడు. చెప్పురా, చెప్పు చెప్పు. వెళ్ళరా, నువ్వురా, దీపక్ వెళ్ళరా, రా, కమ్ రా, కమ్. బూంది పట్టుకొని రా, బూంది పట్టుకొని రా. నువ్వేం చేస్తున్నావు? బూందీ తెస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అంటున్నాడు నీకు బూందీ ఇస్తాను అంటున్నాడు. నీకు బూందీ ఇస్తాను, నేను నీకు బూందీ ఇస్తాను. ఇప్పుడు బూందీ ఇస్తాను అన్నాడు, చేతిలో బూందీ ఉందా లేదా? ఉంది కదా. అలాగే ఈడు యేసు నిత్య జీవము. ఈడు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ లైఫ్ ఇటర్నల్ అంటున్నాడు. సే ఐ విల్ గివ్ యూ లైఫ్ ఇటర్నల్. మరి లైఫ్ ఇటర్నల్ ఎక్కడ ఉంది అంటే వీడే. ఆడి చేతిలో బూందీ ఉంది, నాకు బూందీ ఇస్తాడా రసగుల్లా ఇస్తాడా? బూందీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ సెడ్ ఐ విల్ గివ్ యూ బూందీ. ఇఫ్ యూ గివ్ మీ బూందీ విల్ ఇట్ బికమ్ రసగుల్లా? బూందీ ఉన్నోడే బూందీ ఇవ్వగలడు, బూందీ లేనివాడు రసగుల్లా ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు? అర్థమైందా? ఇప్పుడు వీడెవడాడు? నిత్య జీవము. వీడే నిత్య జీవం, లైఫ్ ఇటర్నల్. వాడే అంటున్నాడు ఐ విల్ గివ్ యూ లైఫ్ ఇటర్నల్. హీ ఈజ్ లైఫ్ ఇటర్నల్. హీ సెడ్ ఐ విల్ గివ్ యూ లైఫ్ ఇటర్నల్ అంటే అర్థం ఏంటి? వాడు నా దగ్గరకు వచ్చేస్తాడు. ఇప్పుడు బూందీ నాకు ఇచ్చాడు, తిన్నాను, బూందీ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు లైఫ్ ఇటర్నల్ వీడే యేసు ప్రభు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ లైఫ్ ఇటర్నల్ అంటున్నాడు. అంటే వీడే లైఫ్ ఇటర్నల్, ఐ విల్ గివ్ యూ లైఫ్ ఇటర్నల్ అంటే ఈ లైఫ్ ఇటర్నల్ ఎక్కడికి వెళ్ళింది? నాలోనికి వెళ్ళింది. అలాగే పరిశుద్ధాత్ముడు నీతో చెప్తున్నాడు నిత్య జీవము నీకు ఇస్తానని. నీలోని నిత్య జీవం ఉంది, నీలో నిత్య జీవం ఉంది, నీలో నిత్య జీవం ఉంది. ఎందుకంటే నిత్య జీవమైన వాడే నీకు నిత్య జీవం ఇస్తాను అంటున్నాడు. వాట్స్ ఇన్ యువర్ హ్యాండ్? బూందీ.
You said you will give me bundi. You gave me bundi. I am eating the bundi. What's going in my? Bundi is going. Your life eternal. You said I give you life eternal. You have given me life eternal. I have taken it life eternal. What's in me? I have taken life eternal. I have not received. I have taken life eternal and made it my own. I took and made it my own. నేను తీసుకున్నాను, నా సొంతం చేసుకున్నాను. ఈయనప్పుడు నిత్య జీవం, ఈయనప్పుడు నిత్య జీవం నీకు ఇస్తున్నాను అన్నాడు. అదేం రసగుల్లాయా, బూందియా, అదేమైనా డబ్బా, అవి బంగారం ఇవ్వడానికి? ఆ నిత్య జీవము అంటే నేను చేస్తాను, నీకు ఇచ్చాను అన్నాడు. తీసుకున్నాను. ఆడివ్వడం నీకు కనబడదు, నేను తీసుకోవడం నీకు కనబడదు. కానీ నాలో నుండి నిత్య జీవమునకు సంబంధమైన మాటలు వస్తున్నాయి. అప్పుడే నీకు తెలుస్తుంది, ఎస్ దిస్ మ్యాన్ ఈజ్ యు ఆర్ గివింగ్, nobody can see. By taking, nobody can see. But the words connected or related to the life eternal will come out of my mouth, because the life eternal you have given me, I have taken it and made it my own. It's in me. Now you are hearing from me. What is that? Connected to life eternal. Go. అర్థమైందా? ఈవేళ మీరు విన్నది పరిశుద్ధాత్మ సామ్రాజ్యము 16వ భాగము. అంతేనండి. ఈవేళ నేను విన్నది పరిశుద్ధాత్మ సామ్రాజ్యము 16వ భాగము.